మండల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆయన విధి నిర్వహణలో భాగంగా ఎవరైతే పేదలకి అనర్హులకు ఇందిరమ్మ ఇల్లులు అందుతలేవని ఆయన వార్తలు రాయడం చేశాడో, దీనివల్ల కాంగ్రెస్ నాయకులు మా మీదనే వార్తలు రాస్తామనే ఉద్దేశంతో దారిమ్మడి కాపు కాచి మరి ఆయన మీద హత్యాయత్నం చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ సమాజాన్ని బాగు చేసే క్రమంలో ఎన్నో సమస్యలను వెలికితీస్తూ వ్యయ ప్రయాసాల కోర్చి ఎలాంటి జీతాలు లేకుండా కష్టపడి పనిచేసే విలేకరులపై ఇలాంటి దాడులు చేయడం అనేది సబబు కాదని ఖండిస్తూ రేగొండ మండలంలోని విలేకరులందరము ఈరోజు మద్దతుగా జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా మంత్రి సీతక్క గారు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే దాడి చేసినో వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటుగా అతని మీద ఖచ్చితంగా ఆ కార్యకర్తల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళని జైలు శిక్ష అనుభవించేలా ప్రభుత్వం కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఎక్కడైనా కూడా విలేకరులపై దాడులు చేయకుండా ఇదే హెచ్చరికగా మేము చేస్తున్నాం. ఇదే హెచ్చరికగా రిపోర్టర్పై దాడి చేయడం ఏమైనా చర్య? ఒక రిపోర్టర్ అన్ని రకాలుగా సమస్యలను వెలికితీసే ఎలాంటి జీతాలు లేకుండా పనిచేస్తున్నాం. మా జర్నలిస్టులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి. లేని పక్షంలో మేము అందరం రానున్న రోజుల్లో ఈ దాడులకు నిరసనగా పోరాటాలు చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించని యెడల కలం కార్మికులందరం ఒకటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్తున్నాం. ఇంతేకాకుండా ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. వారికి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసేంత వరకు మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం.